హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే అప్డేట్ తెచ్చాండి. సో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, పోస్ట్ యొక్క వివరాలు, మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే మీకు ఎంత శాలరీ ఇస్తారు, అలాగే దరఖాస్తు ప్రక్రియ, అలాగే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ స్టేజ్ ఎప్పుడు, ఇలాంటి పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియో తెలియజేస్తానండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఏపీ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు, ప్రత్యేకించి మహిళలు, పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారండి. సో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరం పొందాలని ఆశించేవారు అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. ఇప్పుడు పోస్టు వివరాలు చెప్తా అండి. ఈ నియామకం మనకి కొన్ని కేటగిరీలు ఇచ్చారు. ఆ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ అర్హతలు ఏంటి చెప్తాను. ఫస్ట్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వచ్చేసి ఒక పోస్ట్ అండి. అర్హత వచ్చేసి సోషల్ వర్కర్, చైల్డ్ డెవలప్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ లాంటి విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. అలాగే సంబంధిత రకాల్లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి వచ్చేసి శాలరీ 44,000 ఉంటుందండి. తర్వాత ఎస్ఎన్ఎం, ఏఎన్ఎం నర్స్ పోస్ట్ ఒకటి. అర్హత వచ్చేసి ఏఎన్ఎం అకిలర్సీ నర్స్ మిడ్ ఫైల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మీకు చికిత్స నియామావళి తప్పనిసరి ఉంటుందండి. వీళ్ళకి శాలరీ వచ్చేసి 11,000 ఉంటుంది. పార్ట్ టైం డాక్టర్ పోస్ట్ ఒకటి. అర్హత వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. వైద్య పరీక్ష అవసరం. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. మీకు వేతనం అనేది పోస్ట్ ప్రకారం నిర్ణయించబడుతుంది. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజికల్ టీచర్ పోస్ట్ ఒకటి. అర్హత అయితే ఆర్ట్, మ్యూజిక్ లేదా సంబంధిత రంగాల్లో డిగ్రీ, డిప్లొమా కలిగి ఉండాలి. పాఠశాల లేదా సంబంధిత బోధనా అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. శాలరీ వచ్చేసి నెలకు 10,000. తర్వాత హెల్పర్ కమ్ నైట్ వాచ్మ్యాన్ పోస్ట్ ఒకటి. అర్హత కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. రాత్రి సమయంలో విధులు నిర్వహించగల స్తోమత ఉండాలి. వీళ్ళకి శాలరీ వచ్చేసి 8,000 ఇస్తారు. తర్వాత హౌస్ కీపర్ వచ్చేసి ఒక పోస్టు. అర్హత వచ్చేసి స్కూల్ విద్యతో పాటు శుభ్రత, ఇంటర్మీడియట్ నిర్వహణలో పనుల అనుభవం ఉండాలి. శాలరీ వచ్చేసి 8,000 ఇస్తారు. తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్ట్ ఒకటి. అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంబీఏ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాజెక్ట్ నిర్వహణ అనుభవం ఉంటే మంచిది. శాలరీ వచ్చేసి 18,000. సో దరఖాస్తు ప్రక్రియ ఏంటి? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ తర్వాత ప్రతి అభ్యర్థికి అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేసి నేను కింద ఇవ్వబడిన అడ్రస్కి అయితే మీరు పంపించాలి. సో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఆ అడ్రస్కి మీరు పెట్టాలి. కృష్ణా జిల్లా DW అండ్ CW EO కార్యాలయం 22-271 SIC ఆఫీస్ బిల్డింగ్ దగ్గర, పోర్ట్ రోడ్, బాలసాయి డిగ్రీ కాలేజ్ సమీపంలో, పాత రామన్నపేట, మచిలీపట్నం 521001 అడ్రస్కి మీరు పంపించాలి. ఏ రోజుకల్లా ఈ ఉద్యోగాల దరఖాస్తు అనేది జూన్ 13, 2025 లోపు మీరు చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తుని అయితే వాళ్ళు తీసుకోరు. సో అధికారిక వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్అవుట్ చేసుకొని ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా ఎంపిక చేస్తారు? ఈ నియామకం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉంటుంది. అందువల్ల అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలన ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ లేదా స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. ఇప్పుడు మీకు పోస్ట్కి ఏమేమి సర్టిఫికేట్ కావాలి దరఖాస్తు చేసుకోవడానికి? విద్యా అర్హతల సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, రిజర్వేషన్ కేటగిరీ అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్కి అయితే ఆధార్ లేదా ఓటర్ ప్రూఫ్ అయితే సరిపోతుంది. ఏదైనా అవకాశం దొరక్క ఇంకా ఎదురు చూస్తున్న మహిళలు మరియు పురుషులు
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. నిరుద్యోగ యువతీ యువకులకు, ముఖ్యంగా మహిళలకు ఇది ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. అన్ని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ వినియోగించుకుంటే ప్రభుత్వ రంగంలో తమ భవిష్యత్తును నింపుకునే ప్రయత్నం చేయండి. సో దరఖాస్తు చేయడానికి అధికార వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. అన్ని లింక్స్ ఇస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.